తమిళ జాలరిని తమ కోస్ట్ గార్డ్స్ కాల్చి చంపడంపై దర్యాప్తునకు ఆదేశించింది శ్రీలంక సర్కార్. భారత్ ఈ విషయాన్ని లంక ప్రధాని దృష్టికి తీసుకువెళ్లడంతో వెంటనే స్పందించారాయన. రెండు దేశాల దౌత్య సంబంధాల అంశంగా మారటంతో వెంటనే యాక్షన్లోకి దిగారు. మేం కాల్చలేదని లంక కోస్ట్ గార్డ్స్ బుకాయిస్తున్నా పోస్ట్ మార్టంలో విషయం తేలిపోయింది. చనిపోయిన జాలరి మెడ భాగంలో AK-47 బుల్లెట్ లభ్యమైంది. దీనిపై తగిన చర్యలు తీసుకోమంటూ ప్రధానికి లేఖ రాశారు తమిళనాడు ముఖ్యమంత్రి. చనిపోయిన జాలరి కుటుంబానికి 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది తమిళనాడు సర్కార్. జాలర్లపై శ్రీలంక కోస్ట్ గార్డ్స్ కాల్పులతో తమిళనాడు భగ్గుమంటోంది. ఎలాంటి హెచ్చరికలు లేకుండా నేరుగా కాల్పులు జరపడంపై మండిపడుతున్నారు తమిళులు. తాము భారత ప్రాదేశిక జలాల్లో ఉండగానే శ్రీలంక వైపు నుంచి కాల్పులు జరిపారని చెబుతున్నారు మత్స్యకారులు. 2 రోజుల వ్యవధిలోనే 32 మంది భారత జాలర్లను శ్రీలంక కోస్ట్ గార్డ్ అధికారులు అక్రమంగా నిర్బంధించారు. లంక అరాచకాలను ఆపాలంటూ రామేశ్వరంలో భారీ ఎత్తున ఆందోళన చేశారు జాలర్లు.